మేమైతే హైదరాబాద్ వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అసలు టైం లేకుండా గైస్, అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మవారు. అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాం. ఇప్పుడైతే హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. పూజకి అక్క వాళ్ళు అయితే పూజ చేస్తున్నారు అనమాట. దానికోసం అయితే ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం. మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతాం అనుకున్నా కానీ తెలిసిందే కదా, ఆబ్వియస్లీ లేట్ అయితే అయ్యింది అనమాట. ఇంకా చిన్నోడు ఉండదు కదా, లేపి స్నానం చేసి తినిపించేసరికి చాలా లేట్ అయింది. ఇంకా లేట్ గా స్టార్ట్ అయినాం మేమైతే. మంచిగా మొక్కు చేద్దా అదో చేద్దా మొక్కు. నువ్వు పెట్టించుకో బాయ్ చెప్పు. బాయ్ చెప్పు నాని. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. లక్ష్మి, హరీష్ అయితే రావట్లేరు. నేను, అరవింద్, అమ్మ అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే హరీష్ వాళ్ళు అయితే ఇంకా రాలేదన్నమాట. నాకైతే మార్నింగ్ టైమ్స్ జర్నీ అయితే అస్సలు నచ్చదు గైస్. అసలు ఆ ఎండ, అసలు జర్నీ చేసినా కూడా మస్తు కోపం వస్తుంది. అసలు జర్నీ అని నచ్చదు. ఇంకా నైట్ టైం అయితే ఎంతసేపు చేసినా ఏం కాదనిపిస్తుంది. మీకు కూడా ఎవరైనా అంత అట్లా ఉంటే కామెంట్ చేయండి. వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే కంపల్సరీ తెలిసి ఉంటుంది ఈ విషయం అయితే. మేము డిండికి వెళ్ళినప్పుడు కంపల్సరీ దర్శనం చేసుకొని వెళ్తాం. నేను చిన్నోడు అని చెప్పేసి దిగలేదు. ఇంకా అరవింద్ అయితే వెళ్ళి టెంకాయ అయితే కొట్టుకొస్తున్నాడు. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ మేమైతే ఇక్కడ డిండి దగ్గర ఆగి టెంకాయ అయితే కొట్టుకొని వెళ్తాం అనమాట. ఇంకా అక్కడ అమ్మవారు ఒక ధైర్యం అనమాట. ఇంకా సేఫ్ జర్నీ ఉంటుందని చెప్పేసి ఇంకా మేము పెట్రోల్ కూడా కొట్టించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్కి అయితే. ఇంకా టిఫిన్కి అని చెప్పేసి ఇక్కడ ఆగినాం. ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంటుంది. నాన్న పప్పు పెట్టు, ఆహా అది ఇచ్చిన పల్లిపట్టి కొంచెం. ఇంకా నేనైతే ఇక్కడ దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాను. నాకు దోశ చాలా ఇష్టం ఇక్కడ, అందుకని చెప్పేసి ఇంకా దోశ అయితే తీసుకున్నాం. మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు మార్నింగ్ టైం వెళ్తే మాక్సిమం ఇంక ఇక్కడే తింటాం అనమాట టిఫిన్ అయితే. ఇంకా అమ్మమ్మ వాళ్ళు అయితే పూరి ఆర్డర్ చేసుకున్నారు. వాళ్ళు తినేసి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ కూడా స్టార్ట్ అయ్యాము. ఎక్కువ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే చిన్నోడు ఇంకా దిగి ఉండే అనమాట. కాబట్టి ఇంకా ఆయన చూసుకుంటూ తినడం సరిపోయింది. ఇంకా మేము జర్నీ కూడా స్టార్ట్ చేసినాం. ఇక్కడ మైసిగండి వరకు కూడా వచ్చినాం అనమాట. ఇంకా అరవింద్ అయితే ఇక్కడ టెంకాయ కొడదామని చెప్పేసి దిగేయండు. కంపల్సరీ డిండి మైసిగండి అయితే కంపల్సరీ టెంకాయ అయితే కొట్టుకొని వెళ్తాం మేమైతే. ఇక్కడ అమ్మవార్లు అయితే నిజంగా చాలా పవర్ఫుల్ గైస్. చాలా రష్ కూడా ఉంటుంది అనమాట. సండే, ట్యూస్డేస్ అయితే ఫుల్ అంటే ఫుల్ రష్ కూడా ఉంటుంది. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అరవింద్ అయితే ఇంకా టెంకాయ కొట్టుకొచ్చి మాకు ఇచ్చిందనమాట. తీర్థం దాగమని చిన్న కొంచెం టేస్ట్ చేసి ఇంకా నేనైతే కొంచెం కొబ్బరి అయితే తిన్నా అనమాట. ఇంకా తర్వాత ఇక్కడైతే అరవింద్ వాళ్ళకి ఇక్కడ బబ్లు యాదవ్ చాయ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో మేము కూడా ట్రై చేసినాం, మాకు కూడా చాలా నచ్చింది. కాబట్టి ఇంకా ఎవ్రీ టైం ఇక్కడ వెళ్ళినప్పుడు తాగుతున్నాం అనమాట. ఇంక ఇక్కడ చిన్నవాడు పడుకున్నాడు. ఇంకా చాయ్ తీసుకోవడానికి వెళ్ళిండు అరవింద్. చాయ్ ఇంకా సమోసా అయితే తిన్నాం. నిజంగా టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఫుల్ చిక్కగా కూడా ఉంటుంది చాయ్ అయితే. ఇట్లా పల్సగా అయితే అస్సలు ఉండదు అనమాట. ఎవరైనా టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేయండి. బబ్లు యాదవ్ చాయ్ అనమాట ఇదైతే. ఇక్కడ సీనరీ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఫుల్ స్కై, ఇంకా క్లౌడ్స్, ఖాళీ రోడ్. మాకైతే రోడ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యిండే. ఫ్లైఓవర్ ఎక్క దగ్గర మేమైతే దిగాలన్నమాట, కానీ ఎక్కినాం అది మీదికి, అందుకే కొంచెం లేట్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఫిష్ ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఎవరైనా దీని లోపలికి వెళ్ళారా? మేమైతే ఒకసారి వెళ్ళిండే అనమాట. దీని లోపల అయితే చాలా ఫిషెస్ ఉంటాయి, వెరైటీ ఫిషెస్ అన్ని. మేమైతే ఫైనల్గా ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇక్కడ మేము వెళ్ళగానే ఇంకా రిషిత్ అయితే వచ్చేసిండు. చూడండి, చిన్నోడి కోసం అయితే వస్తారు కానీ చిన్నోడు అయితే పోడు. పాపం అనిపిస్తుంది. అందరూ మంచిగా చిన్నోడు ఎత్తుకోవడానికి వస్తాడు కానీ చిన్నోడు స్టార్టింగ్లో కొంచెం భయపడతాడు అనమాట, వెళ్ళాడు. ఇంకా నేను అరవింద్ చిన్నోడు అయితే స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోయాం. ఇంకా అమ్మ వాళ్ళైతే లిఫ్ట్లో వచ్చారు. మేమే ఫస్ట్ వెళ్ళమన్నమాట. స్టెప్స్ అయితే ఎక్కేసి దగ్గరే ఫస్ట్ ఫ్లోరే కాబట్టి ఇంకా మేము కూడా ఎక్కేసి వెళ్ళిపోయాం అనమాట మెట్లయితే. అక్క అయితే 7 శనివారాలు వ్రతం చేసింది అనమాట. ఇది లాస్ట్ డే కాబట్టి ఇంకా అందరిని అయితే పిలిచింది అనమాట. దానికని చెప్పేసి ఇంకా మేము కూడా వెళ్ళినాం. పూజ అయితే చాలా మంచిగా జరిగింది. మేము పూజ అయితే మిస్ అయినాం. 7 శనివారాల వ్రతం ఎంతమంది చేసుకున్నారో కామెంట్ చేయండి. నేను కూడా చేసుకున్నా కానీ నాకు వీలు కాలేదు అందరినీ పిలవడానికి. ఇంకా నెక్స్ట్ టైం కంపల్సరీ నేను కూడా మంచిగా అందరినీ పిలిచి అయితే చేసుకుందాం అనుకున్నాను అనమాట. నాకు చిన్నోడు వల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది, అందుకే చెప్పేసి నేను ఎవరికి పిలవలేదు. జస్ట్ నా దగ్గర నేను సింపుల్గా చేసుకున్నాను. నెక్స్ట్ టైం అయితే ఇంకా చిన్నోడు పెద్దగా అయినాక మళ్ళీ ఏమన్నా దేవుడి కృపతో మళ్ళీ ప్లాన్ చేసుకొని ఏదైనా మంచిగా అయితే ట్రై చేయాలనిపించింది. ఇంకా మేమైతే మంచిగా మొక్కుకొని తీర్థం ప్రసాదం అవన్నీ తీసుకొని అయితే కిందికని వెళ్దామని చెప్పేసి అరవింద్ ఇంకా కిందికి వెళ్దామని ఇంకా చిన్నోడు కూడా అందరినీ చూసి ఏడ్చానని చెప్పేసి చిన్నోని అయితే కిందికి తీసుకెళ్ళిపోయాడు. నేనేమో చిన్నోనికి ఇంకేమైనా తినిపిద్దామని చెప్పేసి ఇక్కడైతే ఉప్మా చేసుకుంటున్నాను అనమాట. అప్పటికప్పుడు ఉప్మానే కొంచెం బెస్ట్ అని చెప్పేసి ఇంకా నేను ఫాస్ట్గా ఉప్మా అవుతుందని చెప్పేసి ఉప్మానే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చిన్నోనికి అయితే. ఇంక ఇక్కడైతే వచ్చిన వాళ్ళందరూ కూడా తీర్థం ప్రసాదం అందరూ తీసేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ చిన్నోడు చూడండి, కార్లు అయితే ఫుల్ అంటే ఫుల్ ఆడడానికి చల్లగా ఉండాలన్నమాట. సో కార్లో ఇంకా మేము చల్లగా ఏసీ వేసుకొని కూర్చోబెట్టిన వాళ్ళ డాడీ అయితే. ఇంకా నేను కూడా కార్లోనే తినిపిద్దాం ఇంకా అని చెప్పేసి కార్లోకి అయితే తీసుకొచ్చిన. ఇంకా కొంచెం అయితే తిన్నాడు. ఈ మధ్య ఫుల్గా ఫుడ్ తక్కువ చేసిండు, చాలా బక్కగా అయిపోయింది అంటున్నారు అందరూ. కాబట్టి ఫుడ్ అయితే చాలా తక్కువ వేసిండు. అసలు ఫుడ్ తినడానికి ఏం చేయాలో కామెంట్ చేయండి నాకైతే.
ఇంకా నేనైతే చిన్నకి తినిపించేసి వచ్చి మేము కూడా తిందామని చెప్పేసి వచ్చేసినాం. ఇంక వచ్చిన వాళ్ళందరూ కూడా తింటున్నారు అనమాట. కాబట్టి ఇంకా మేము కూడా తిందామని చెప్పేసి తింటున్నాం. ఇక్కడైతే బాబాయ్ అనమాట, అదే అక్క అని చెప్పాం కదా, అక్క వాళ్ళ హస్బెండే అనమాట, పిన్ని బాబాయ్. ఇంకా తర్వాత ఇక్కడైతే మా మరదలు కూడా తింటున్నారు అనమాట. అందరితో పాటు మేము కూడా తిందామని చెప్పేసి కూర్చుంటున్నాం తిందామని. ఇంక ఇవన్నీ అయితే ఫుడ్లో వెరైటీస్ అనమాట. అప్పడాలు, పెరుగు, వంకాయ ఆలుగడ్డ, పప్పు, సాంబార్, అన్నం, బగార్ రైస్, ఇంకా చాలా వెరైటీస్ అయితే పెట్టినాయి అనమాట. ఇంకా నేను అత్తమ్మ అయితే తింటున్నాం ఇక్కడ కలిసి. అయితే అత్తమ్మ నా కోసం అయితే వెయిట్ చేసిరు, మళ్ళీ ఒక్కదాన్ని అయిపోతా అని చెప్పేసి. మేము తినేలోపు అయితే అరవింద్ మంచిగా ఇట్లా చిన్నోనైతే ఆడిపించుకుంటున్నాను అనమాట. చిన్నోడేమో ఇంకా వాళ్ళ డాడీతో ఫుల్గా ఆడుతున్నాడు, మేము ఇంకా మంచిగా తింటున్నాం. ఇక్కడ చిన్నపిల్లలు అట్లా మంచిగా ఆడుకుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. వాళ్ళు కొంచెం డల్గా ఉన్న ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోతుంది, కాబట్టి అట్లా ఆడుకుంటేనే మంచిగా అనిపిస్తుంది పిల్లలైతే. మేము కూడా తినేసిన తర్వాత ఇక్కడ ఒక బాల్ కనిపిస్తే ఇంకా బాల్తో అయితే ఆడిపిస్తున్నారు అత్తయ్య. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది చిన్నోడు అట్లా ఆడడం. ఇంకా తర్వాత మేము వెళ్దామని చెప్పేసి ఇంకా రిటర్న్ అవుదామని మళ్ళీ మీదకైతే వెళ్ళినాం అనమాట, చెప్పేసి వెళ్దామని చెప్పేసి. చూడండి దేవుని అయితే మంచిగా అలంకరించి పూజ అయితే చేసుకున్నారు ఇక్కడ. ఇప్పుడు హాలిడేస్ అంట, బాయ్ అంటాను. అక్క బాయ్ అక్క, నువ్వు చెప్పు బాయ్ చెప్పు. బాయ్ బాబాయ్, రండి వస్తారు, గంట సేపు ఉంటారు, పోతారు. 10 గంటలు ఉంటుండే. ఈయన అంత పెద్దగా అయినాక 10 రోజులు వచ్చుంటా వెళ్ళిపోనే వరకు. ఇంకా మేమైతే అక్క వాళ్ళ ఇంటికి రిటర్న్ అయిపోయాం అనమాట. మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. మమ్మీ వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం మేమైతే. పూజ అయిపోయినాక చూడండి అసలు ఫేస్ మొత్తం, ఫేస్కి కుంకుమ ఇంకా ఇది గంధం అవన్నీ మస్తు తెలుగమ్మాయి లుక్ వస్తుంది అనమాట. ఇవన్నీ పెట్టుకుంటే ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాం కాబట్టి లుక్ అయితే మస్తు అనిపిస్తుంది. మమ్మీ కూడా లేకుంటే మమ్మీ కూడా పిన్ని వాళ్ళ ఇంటి నుంచి రావాలి, లేట్ అవుతుంది అని చెప్పేసి మేము మెల్లగానే వెళ్తున్నాం. కానీ మా లక్ ఏంటంటే ట్రాఫిక్ కూడా లేకుండే కాబట్టి ఇంటికైతే చాలా తొందరగా అయితే రీచ్ అయిపోయాం. మమ్మీ ఏమో ఇంకా రాలేదు, మేము ఫాస్ట్గా రీచ్ అయ్యాం. కాకపోతే అక్కడ కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఫైనల్గా మా మమ్మీ కూడా వచ్చే టైం అయింది, మేము బుక్ చేసాం అనమాట ఆటో. మేము వచ్చే దారిలోనే బాల్ తీసుకొని అయితే వచ్చినాం. ఇంకా చిన్నోడు అయితే కొద్దిసేపు ఆడుతుండే ఆ బాల్తోని. చూస్తున్నాం ఇంకా మా మమ్మీ అయితే ఇంకా రాలే అని చూడంగానే ఇంకా మా మమ్మీ అయితే వస్తుంది. ఇక్కడ చాలాసేపు మేము బయట అయితే నుంచున్నాం అనమాట. కీస్ లేవు, కీస్ ఉంటేనేమో బయట లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుండే కాబట్టి ఇంకా బయటనే నుంచున్నాం. మమ్మీ వాళ్ళు ఇల్లు మారిర్రు, అందుకని చెప్పేసి మేము ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడం. అరవింద్ అయితే ఇంతకుముందు వెళ్ళిండు, నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా ఈ ఇంటికి. అయితే మంచిగా అనిపించింది నాకు, చూపిస్తాలేండి నేను ఇల్లు అయితే మీకు. ఇప్పుడు చూడు, చూసి అక్కడ ఉంటుంది ఎవరు. ఇంకా అయితే ఇంట్లోకి రాగానే ఇంకోసేపు అయితే ముచ్చట్లు పెట్టి ఇంకా తర్వాత ఇక్కడ చీర అయితే చూస్తున్నాం. అక్క అయితే నాకు చీర పెట్టింది బ్లూ కలర్, చాలా అంటే చాలా బాగుంది అక్క చీర అయితే. నెక్స్ట్ అయితే ఇక్కడ మమ్మీ కూడా చీర తెచ్చుకుంటే చూపిస్తుంది. ఫైనల్గా మేము ఇంటికి వచ్చేసినాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసిన. అమ్మో, బాయ్ గైస్.